హాయ్ అండి. నేను మీ గీత దర్శన్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ టమాటో కారం అండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకొని కాసేపు వేయించుకోవాలండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. అవి కొంచెం వేగాక మనం ఎంత కావాలనో అంత టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ టమాటో కట్ చేసి వేసుకోవాలండి. అవి కాసేపు వేయించాక బాగా ఫ్రై చేసుకోండి. టమాటో అయితే బాగా ఫ్రై కావాలి, సాఫ్ట్గా కావాలండి. ఇలా తిప్పేసి కాసేపు మూత పెట్టేస్తే కూడాను సాఫ్ట్గా అయిపోతుందండి. కానీ టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుందండి. మీరు ఒక్కసారి అప్పటికప్పుడు ఇంట్లో ఏం లేదు, ఏం చేయాలి అని వన్ టైంకి ఏమైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. తప్పకుండా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీరే కామెంట్ చేస్తారు. చూడండి, సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా మూత పెట్టేస్తే ఒక 2 మినిట్స్ ఇలా కానివ్వండి. చూడండి, ఆ తర్వాత ఇలా వస్తుంది. చూసారా? పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఇంతేనండి. వేరే ఇంకేం అవసరం లేదు. సాఫ్ట్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. రైస్కైనా బాగుంటుందండి, ఇడ్లీకైనా బాగుంటుంది, మీరు దోశకైనా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం లంచ్ బాక్స్ కూడా పిల్లలకి చంపొచ్చండి. చూడండి, ఇంకేం అవసరం లేదండి. ఇలా వేసుకొని మిక్సీ జార్లో కాసేపు చల్లారినాక మిక్సీ పట్టేయాలండి. చూడండి, ఇలా వస్తుంది. మీకు కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ థ్యాంక్ యూ.